ఉమ్మడి జిల్లాలైన అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 55 సంవత్సరాల నుంచి మరి పేదలను అక్కం చేర్చుకొని ఆర్టీటీ సంస్థ మరి విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో కానీ, మరి గ్రామీణ స్థాయిలో మరి ప్రతిభ కలిగిన మరి క్రీడాకారులను గుర్తించి వారికి అత్యాధునికంగా శిక్షణ ఇస్తూ ప్రపంచ వేదికల మీద క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న సంస్థ. అదేవిధంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న సంస్థ. మరి పేదల యొక్క సొంతింటి కళ నిజం చేస్తున్న సంస్థ ఆర్టీటీ సంస్థ. ఈరోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పేదల యొక్క చూపు ఎక్కడ ఉంటారంటే అది ఆర్టీటీ వైపు అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలో ఉన్న పేద వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా వారి సంక్షేమానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థ మరి ఆర్టీటీ సంస్థ. ఈరోజు మరి వేల కుటుంబాలు, లక్షల కొద్ది జనాభాకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థ ఆర్టీటీ సంస్థ. అటువంటి సంస్థ నడవాలంటే మరి విదేశాల నుంచి నిధులు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నిధులు రాకుండా ఆర్టీటీ సంస్థను నిర్వీర్యం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్సిఐ రెన్యువల్ చేయట్లేదు. మరి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ రెన్యువల్ చేయలేదో కేంద్ర ఆర్టీటీకి రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం జరిగినది. మరి ఇటువంటి సందర్భంలో మరి పేదల కోసం అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఆర్టీటీ సంస్థ నేడు మూసేసే పరిస్థితుల్లో ఉన్నది. మరి అటగీర జరిగితే మరి ఈ ఉమ్మడి జిల్లాలైన అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో పేదలు మరి అవాయిలైన అవకాశం ఉన్నది, అనాథులైన అవకాశం ఉన్నది. మరి అలా ఆదుకునే నాటలు ఎవరు లేరనే మరి నగ్న సత్యాన్ని మరి పేదలు భరించలేకపోతున్నారు. మరి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దాదాపు అనేక నెలల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మరి జిల్లాల వ్యాప్తంగా మరి అనేక ప్రాంతాల్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఇచ్చినట్లు మరి ఆర్టీటీ యొక్క సేవను గుర్తించి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. మరి ఇటువంటి సందర్భంలో మరి ఆర్టీటీకి మద్దతుగా భోజన చైతన్య వేదిక ద్వారా మద్దతుగా మరి మా వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజు పెనుగొండ పట్టణంలో మరి అనేక మంది మరి ఆర్టీటీ లబ్ధిదారులు కావచ్చు, ఆర్టీటీ అభిమానులు కావచ్చు, మరి ప్రజలు కావచ్చు, మరి అందరి సహకారంతో మరి ఈ రోజు భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతున్నది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, మరి నిజంగా మరి ఈ ప్రజల యొక్క సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మరి పేద ప్రజల యొక్క విద్య, వైద్య విషయాలు మీకు సిద్ధుతుంటే తప్పకుండా కేంద్రం ఆర్టీటీ యొక్క ఎఫ్సిఆర్ఎం రెన్యువల్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యొక్క వర్గాల్లో ఉన్నటువంటి మరి పేద ప్రజలకు ఆర్టీటీ సంస్థ ఏ రకంగా సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ అనేక రకాలుగా ఆర్టీటీ సంస్థ ఏ రకంగా సేవలు అందిస్తున్నది, మరి ఆర్టీటీ సంస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ జిల్లాలో అనే విషయం మీకు తెలియదా? లేదంటే ఈ ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మాకు ఈ జిల్లాలో ఆర్టీటీ యొక్క సేవలు చాలా ప్రాముఖ్యత కూడుకున్నది, అనేక మంది పేద ప్రజలను ఆదుకుంటున్నారు. మరి ఆర్టీటీ సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఐను రెన్యువల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే రేపొద్దునే మేము మరి గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు, తప్పకుండా రెన్యువల్ చేయాలని చెప్పనేసి మీరు మరి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు విజ్ఞప్తి చేయలేదని చెప్పనేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వ అధినేత అయిన మరి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎలక్షన్లకు ముందు మరి బీజేపీ, జనసేన, టీడీపీలో ఐక్యత గురించి ఆలోచించి ఈ రోజు మరి ఇదే పేరు ప్రజలు ఓట్లేయించుకొని మీరు అధికారంలోకి వచ్చినారు. మరి మీకు అత్యంత సన్నిహితులైన అమిత్ షాతోనూ, ప్రధానమంత్రితో మరి ఎందుకు
ఆర్టీటీ యొక్క సమస్యను చర్చించి మరి ఇంతమంది పేద ప్రజలకు మీరు ఎందుకు చేయించడం లేకపోతున్నారు? మీరు ఎందుకు FCRA విలువ చేయించలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయాలు తప్ప పేద ప్రజల యొక్క గోడు పట్టడం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైనా అవసరమైతే మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళు గోపురాలు దేవుతున్నారు, ఇదే ఈ జిల్లాలోనే పేద ప్రజలకు దేవాలయం అంటే ఆర్టీటీ తరలిపోతుంటే మీరు నిద్రపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి చెప్తున్నాను, మీరేమి శాశ్వత మంత్రులు కాదు, మీరేం శాశ్వత ఎంపీలు కాదు, మీరేం శాశ్వత ఎమ్మెల్యేలు కాదు. అది 5 ఏళ్ల తర్వాత తిరిగి ఎలక్షన్ వస్తున్నాం. ఇదే పేద ప్రజలు ఎవరైతే కడుపు నడుతూ ఉన్నారో, ఎవరైతే ఆవేదనతో ఉన్నారో మీకు తప్పకుండా బుద్ధి చెప్పే టైం ఆసన్నం అవుతుందని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఆ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు వెన్నుకుండడం చాలా విడ్డూరమైన విషయం అని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్షాలుగా మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారని చెప్పనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజల పక్షాన మరి ఏదైతే ఈ కొన్ని లక్షల మందికి మరి కొన్ని లక్షల మందిని ఆదరిస్తున్న ఆర్టీటీ సంస్థ ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితిలో ఉంటే ప్రతిపక్ష పార్టీలుగా మీ పాత్ర లేదా? ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం లేదా? ఆర్టీటీ సంస్థ తరపున పోరాడాల్సిన అవసరం లేదా? ఆర్టీటీ సంస్థ యొక్క FCRA రెన్యువల్ చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే అవసరం లేదని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మరి ఈ దేశ పాలకులైన మరి ప్రధానమంత్రి గారు ఒకటే గుర్తుంచుకోవాలా, ఈ దేశం నలుమూలల అనేక ధార్మిక సంస్థలు మరి ఆ సంస్థల్లో మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి, మరి అదే విధంగా భూ ఆక్రమణ చేసుకుంటున్నారు. అటువంటి సమస్యల పట్ల మీకు మరి చర్యలు తీసుకునే ఆలోచన లేదు. కానీ మరి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని లక్షల కుటుంబాలకు మరి దేవాలయంగా భావిస్తున్న ఆర్టీటీ సంస్థ సంబంధించిన FCRAను రినివల్ చేసే విషయంలో మాత్రం మీరు ఆలోచించట్లేదు. మరి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మరి FCRAను రినివల్ చేయకపోతే మరి వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు ఈరోజు నిర్భాగ్యులైన పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ రోజు ఇంతగా ఆదుకుంటున్న ఆర్టీటీ సంస్థ మరి ఈ ప్రాంతంలో సేవలు నిలిపేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా మరి మీరు ఆర్టీటీ యొక్క